ఒకవేళ అంటే ఇక్కడికి వస్తే మీరు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఉమ్. అంటే ఏ పార్టీలోకి వెళ్తారు ఎక్కువగా? అంటే ఎక్కువగా ఏ పార్టీకి మగ్గు చూపుతారు మీరు? టిఆర్ఎస్ ప్రభుత్వానికే, ఉమ్. కాంగ్రెస్ ప్రభుత్వానికే? కానీ మీరు ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ అడుగుతున్నారు. కానీ మామూలుగా నాకు టీడీపీ అంటేనే ఇష్టము. కానీ Okay. ఇక్కడ పార్టీ మీరు అడుగుతున్నారు. అవును, రెండు పార్టీలు చెప్పకూడదు కదా, చెప్పకూడదు. ఎలా చెప్పాలి? నాకు టీడీపీ అంటేనే ఇష్టం. ఓకే, ఉమ్. కానీ మీరు సర్వీస్ ఏమో తెలంగాణలో చేస్తున్నారు. చేస్తున్నాను. కానీ వాళ్ళు ఎట్లా ఇస్తారు? వాళ్ళకి ఇక్కడ జనాలు ముఖ్యం కాదు. జనాలు ముఖ్యం కాదు. ఇప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు జనాల్ని పట్టించుకోరు, జనాల్లోకి రారు. మరి నాకెలా ఇస్తారు? అంటే ఒక కామన్ మ్యాన్ గా నేను అడుగుతున్నాను మేడం. నాకున్న డౌట్ ఏంటంటే, ఉమ్. తెలంగాణ ప్రభుత్వంలో పబ్లిక్ సర్వీస్ చేస్తూ చేస్తున్నాను. ఆంధ్రాలో ఎలా అంటే పొలిటికల్ లో ఎంట్రీ ఎవరు ఇస్తారు అనుకుంటున్నారు? అసలు సర్వీస్ చేసేదేమో Already- తెలంగాణలో. అవును, నాకు ఏదైనా పదవి ఇస్తే చేస్తాను, నాకు టీడీపీ అంటే చాలా ఇష్టం అని చాలా ఇష్టం. చెప్తున్నాను. బట్ అక్కడ సర్వీస్ చేస్తే ఏమన్నా యూజ్ ఉండొచ్చేమో. అవును. మేబీ మరి ఇక్కడ చేసి అక్కడ అడగడం ఎంతవరకు ఉండదు. కానీ ఇక్కడ కూడా టీడీపీ వస్తదేమో ఎవరికి తెలుసు? వస్తుంది అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నా, ఎందుకో నా మనసుకు అనిపిస్తుంది. ఓకే, అది వచ్చిందంటే ఇక్కడే చేస్తా నేను. ఈ మాట మీరు చెప్తున్నారా, శివయ్య చెప్తున్నాడా? నేను పలికిస్తున్నాడు అలాగా. శివయ్య గారు మీతో పలికిస్తున్నారు. టీడీపీ ఇక్కడ కూడా రావాలి, ఇక్కడ నేను ప్రజలకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా నేను. ఆల్రెడీ టీడీపీ ఎందుకంటే నాకు మెంబర్షిప్ కార్డు ఇచ్చారు. ఓకే, మంచిగా ఇక్కడ కూర్చొని నేను ఫోన్లు చేసి మరీ అక్కడ పనులు చేపిస్తా నేను. ఓకే. అది సో చాలా చెప్పారు మేడం. సో ఈ సర్వీస్ 1 year నుంచి సర్వీస్ చేస్తున్న అవును. ప్రాసెస్ లో ఉమ్. ఏదో ఒక రోజు ఎప్పుడన్నా ఈ 1 year లో ఏదైనా ఒక బ్యాడ్ మెమరీ అంటే, అరే ఎందుకు వచ్చానురా, ఏంటిది, నేను ఎంత చేస్తున్నా నన్ను బ్యాడ్ గానే చూస్తున్నారు, శత్రువులు ఎక్కువ అవుతున్నారు, అవును. బాధపడిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఉంది. ప్రజాభవన్లోనే ఉంది. ఏం జరిగింది? ఏం జరిగిందంటే, నేను మామూలుగా పేదవాళ్ళకి అందరికి హెల్ప్ చేస్తుంటే 121 ఛానల్ అని చెప్పేసి ఒక ఫేక్ ఛానల్ పెట్టుకున్నాడు, ఒక క్రాంతి కుమార్ అని చెప్పేసి అతని పేరు. ఓకే, అతను ఏం చేశాడంటే, అతను సపోజ్ వేరే ఆమెకి చాలా అన్యాయం చేశాడు. అక్కడికి మేము రానివ్వలేదు. మీడియా అంతా గేట్ ముందే ఉంటది, రానివ్వలేదు. అతను వేరే వాళ్ళని పంపించి లోపల నేను ఇట్లా రేషన్ కార్డులు అవన్నీ రాపిస్తుంటే ఒక అతన్ని పంపించి పోలీస్ వాళ్ళ దగ్గర ఈ అమ్మాయి డబ్బులు తీసుకొని సర్వీస్ చేస్తుంది ఇన్ని రోజుల నుంచి అని చెప్పేసి ఒక మెసేజ్ లోపల పంపించి చెప్పించారు. అక్కడ రౌండ్ అప్ చేశారు పోలీసులు. నాకు ఓకే, రౌండ్ అప్ చేశారు. నా ఆధార్ కార్డు తీసుకున్నారు, నా మొత్తం డీటెయిల్స్ తీసుకున్నారు. ఇచ్చాను, తీసుకోండి సార్, ఆధార్ కార్డు కాదు, నా ఇంటి అడ్రస్ కూడా నేను చెప్తా, తీసుకోండి. ఆ హాల్ ఉంటది లోపల, మొత్తం ప్రజాభవన్ రేషన్ కార్డులు రాసేది లోపల హాల్ ఉంటుంది, ఎంక్వైరీ అది మొత్తం ఎంక్వైరీ ల్యాప్టాప్లు పెట్టుకొని ఉంటారు. అక్కడ నాకు రౌండ్ అప్ చేశారు పోలీస్ వాళ్ళు. చాలా బాధ పెట్టారు, చాలా ఏడిపించారు. ఎందుకు, ఏంటి కారణం చెప్పండి, నేను దొంగతనం చేశానా, నేనేం చేశాను? నువ్వు డబ్బులు తీసుకొని సర్వీస్ చేస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నారు. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో వాణ్ణి నా ముందు నిలబెట్టండి. చిట్టుకేస్తే ఇప్పుడు ఒక ఫోన్ కొడితే నా వైపు ఉన్న వాళ్ళందరినీ నేను రప్పిస్తా. తర్వాత లోపల నుంచి మొత్తం మీడియా వాళ్ళు, ఇంకా రెడ్డి సార్ అని సై న్యూస్ ఆయనకి ఫోన్ చేశాను. చాలా ఏడుపు వచ్చింది, చాలా ఇది చేశారు సార్, లోపల సార్ అంటే బయటికి రమ్మా అన్నారు. మొత్తం పబ్లిక్ తీసింది వీడియో మొత్తం. చెప్పారు, మా మేడం మా కోసం కష్టపడుతుంటే మా మేడంని అంటారు, మా మేడంని అరెస్ట్ చేస్తారు. ఎవరు వాడు చెప్పింది, మా దగ్గర రూపాయి తీసుకోలే, ఆమె మాకు రూపాయి ఖర్చు పెట్టింది రావడానికి, ఇంత దూరము మాకు తినిపించింది, తిండి పెట్టింది. ఎట్లా చేశారు మీరు? ఎవడు వాడు, తీసుకొని వాడినేయండి జైల్లో, మా మేడంని గానే చేశారు. చాలా తర్వాత వాళ్ళు అందరూ తీసుకొని వాళ్ళు తర్వాత సారీ చెప్పారు. ఆ రోజు కొంచెం ఎమోషనల్ కాదు, ఏడ్చేశాను. ఆ వీడియో మీకు పంపిస్తాను. అది ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు. ఎవరంటే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఓకే, ఆ పార్టీ వాళ్ళకి దొరికింది ఆ వీడియో. వాళ్ళు పెట్టారు. అది నాకు కూడా తెలియదు. వాళ్ళు నాకు లింక్ పంపించిన తర్వాత ఓయమ్మ ఇదేంటి, ఇట్లా పెట్టుకున్నారు, ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు దాంట్లో.
ఓకే. సార్ మీ హస్బెండ్ గారు ఏం చేస్తుంటారు మేడం? ఎంతమంది పిల్లలు? ఇద్దరు ఆడపిల్లలే నాకు. ఇద్దరు ఆడపిల్లలు. చదువుకుంటున్నారా? పెద్ద పాప ఈవెంట్ మేనేజ్మెంట్. ఓకే. ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడింది. ఓకే. నాకు ఆమెది టెన్షనే లేదు. ఓకే. కానీ చిన్న పాప చదువుతుంది. ఓకే. సారు ఆయన డ్రైవింగ్ చేస్తారు. డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఇక్కడేనా తెలంగాణ? ఇక్కడే చేస్తున్నారు. ఓకే. ప్రైవేట్ కాదు, మామూలుగా మాదే కారు ఉంది. ఓకే. క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అది ట్రావెల్స్ ఉన్నాయి వేరే ఫ్రెండ్స్ వి. ఓకే. అక్కడి నుంచి వెళ్తాను అనమాట. ఓకే. అవుట్డోర్ కూడా వెళ్తారు. ఓకే. అన్ని ఇంకా టీడీపీ ప్రభుత్వం ఏదైనా అవకాశం ఇస్తే చేస్తాను అంటున్నారు, అది కూడా తెలంగాణలో. మరి తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం చచ్చిపోయింది అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? చచ్చిపోయిందని ఎవరన్నారు? మీకు తెలుసా? అంటే ఇప్పుడు చచ్చిపోయింది అంటున్నారు. ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు రేవంత్ అన్న వాళ్ళందరూ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. అవును. మరి చచ్చిపోయింది అని ఎలా అంటున్నారు మీరు? అంటే గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటే టిఆర్ఎస్ ప్రభుత్వమే పోటీ చేస్తుంది. మనకి ఇక్కడ అసలు ఎలక్షన్స్ గానీ టీడీపీ వాళ్ళు గానీ ఎవరు ఇక్కడ పోటీ చేయట్లేదు కదా. పోటీ చేయకున్నా గానీ ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్కరు ఎవరి స్వార్థం వాళ్ళది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఉన్నాడు, టీడీపీ నుంచి వచ్చాడు కదా. అవును. మల్లారెడ్డి ఉన్నాడు, ఆయన అక్కడి నుంచి వచ్చాడు కదా. మరి టిఆర్ఎస్ ఈయన ఉన్నారు కదా, మన కేసీఆర్ గారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు డెవలప్మెంట్ అనింది టీడీపీ వల్లనే అయింది మొత్తము, వీళ్ళ ఎవ్వరి వల్ల కాదు. హైదరాబాద్ లో డెవలప్మెంట్ టీడీపీ వల్ల, చంద్రబాబు నాయుడు వల్లనే ఈ హైటెక్ సిటీ అన్న మొత్తం ఆయన వల్లనే అయింది. మరి చచ్చిపోయిందని మీరు ఎలా అంటున్నారు? అంటే నేను అనేది మీరు కూడా అందరిలాగా మాట్లాడుతున్నారు కదా. మరి అలా కాదు మేడం, జరిగిన 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఎలక్షన్స్ లో టీడీపీకి అసలు ఇక్కడ పోటీనే చేయట్లేదు కదా అంటున్నాను నేను. పోటీ చేయట్లేదు, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు రావాలనే కోరుకుంటున్నాను. నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. రావాలి, వస్తుంది. టీడీపీ నుంచి అవకాశం ఇస్తే తెలంగాణలో కూడా టీడీపీ తరపున నిలబడతా. ఇక్కడ కూడా సపోర్ట్ చేస్తా. ఇక్కడ కూడా వాళ్ళు ఒకవేళ వచ్చారనుకోండి టీడీపీకే ఓట్లు వేపిస్తా. తెలంగాణలో ఉండి ఏపీలో వేపించిన దాన్ని ఇక్కడుండి ఇక్కడ నేను ప్రజలకి ఏమంటే వేయరా వాళ్ళు, నేను దేనికంటే దానికే వేస్తారు. ప్రతి ఒక్కరు వచ్చారు వాళ్ళ టీడీపీ వల్ల. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారని చంద్రబాబు నాయుడు గారు చేసిన వర్క్, ఆయన చాలా సూపర్ మనిషి కూడా. ఆయన డెవలప్మెంట్ అనింది, రోడ్లు కానీ అన్నీ చేసింది, హైటెక్ సిటీ కానీ మొత్తం ఆయన ఫస్ట్ చేసింది మొత్తం ఆయననే కదా. మరి ఇప్పుడు ప్రభుత్వం ఇంకోటి టీడీపీ చచ్చిపోయింది అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోకుండా ఉండింటే ఆయనే ఉండేవారు. ఆయన చనిపోయిన తర్వాత ఇవన్నీ రాజకీయాలు. సో ఆయన చనిపోయిన తర్వాత కూడా మనకి స్టేట్ డివైడ్ అయిపోయింది. మరి ఆయన చనిపోయిన తర్వాతనే కదా అయిపోయింది, డివైడ్ అయిపోయింది. ఫస్ట్ ఎవరున్నారు? రాజశేఖర రెడ్డి కంటే ముందు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఆయన పోయారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ అలాగే కలిసే ఉండేది, ప్రశాంతంగా ఉండేది, చాలా బాగుండేది. నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆయన చనిపోవడం వల్ల వీళ్ళకందరికీ ఇదేంటి ధర్నాలు చేసేసి టీఆర్ఎస్ పార్టీ చాలా రాజకీయాలు అయిపోయినాయి. మన కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, రోషయ్య గారు ఏం సీఎంలు అయ్యారు, అలా పోయింది, సర్వనాశనం అయిపోయింది ప్రభుత్వం మొత్తం నాశనం అయిందంటే వాళ్ళ వల్లనే అయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీకి ఉండింటే ప్రజలు ఈ పార్టీకి ఎవ్వరు పేదవాళ్ళగా ఉండేవాళ్లే కాదు, ప్రతి ఒక్కళ్ళ సమస్యలు తీర్చేవాళ్ళు. ఆయన డెవలప్మెంట్ అయింది ఆయన వల్ల అంటే మీరు అర్థం చేసుకోండి. అక్కడే చచ్చిపోయిందని భలే మీరు కూడా అందరిలాగా మాట్లాడుతున్నారు. నాకు కోపం వస్తుంది. మైకులు కూడా ఎందుకని నేను కంట్రోల్ చేసుకొని ఉంటున్నాను, మీరు అలా మాట్లాడకండి. టీడీపీ ప్రభుత్వం తెలంగాణలో కూడా రావాలి అనే పాయింట్ ఆఫ్ లో చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మనకు ఉమ్మడి అప్పుడు ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనకి స్టేట్ డివైడ్ అవ్వకముందు 1997లోనే 2020లో ఎలా ఉండబోతుంది, జనాలకి ఎటువంటి సదుపాయాలు ఇవ్వాలనే ప్రాసెస్ లో ఆయన ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు. అది మెట్రో కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, శంషాబాద్ గురించి మాట్లాడారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2024లో ఆయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయిన తర్వాత కూడా మళ్ళీ 2047లో ఎలాంటి సదుపాయాలు ఇవ్వాలి, ఎలా ఉండబోతుందనే పాయింట్ ఆఫ్ లో కూడా ఆయన మళ్ళీ ప్రస్తావన తీసుకొచ్చాడు. దాని గురించి ఏం మాట్లాడతారు? ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు 25 ఏళ్ల బ్యాకే ఆయన ఎలా ఉండబోతుందని చూపించారు. ఇప్పుడు కూడా 2047లో కూడా ఆయన ఏంటనేది చూపిస్తారు. జరుగుతుందంటారు? 100% జరుగుతుంది. ఇవి ఇప్పుడు రింగ్ రోడ్ కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, మెట్రో స్టేషన్ అవన్నీ వచ్చాయి.
ఇంకా ఆయన ఎంత డెవలప్ చేస్తారో మీరు అక్కడే ఆలోచించాలి. కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఒక మాట కూడా మాట్లాడారు. ఆ, 1997లో నువ్వు 2020కి బతికుంటావా అనే ప్రస్తావన కూడా ఒక వచ్చింది. క్వశ్చన్ వేశారు, నాకు తెలుసు అది. ఓకే. ఇప్పుడు నువ్వు బతికుంటావా అని చంద్రబాబు నాయుడు గారిని అన్నారు. ఆయన ఏమయ్యారు? ఆయనకంటే ముందు ఆయన పోయారు కదా. ఓకే. ఉం? దేవుడు ఎప్పుడే కానీ ప్రజల కోసం ఆలోచించే నాయకుడు ఏంటి అని చెప్పేసి దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన అన్నారు, ఒక మంచి మనిషిని అంటే ఎవరైనా సరే ఎక్కడ ఆ దెబ్బ దేవుడు అనేవాడు చూస్తాడు. కానీ ఇప్పుడు ఆయన ఏంటో ప్రజలకి చేసి చూపించాలి, ముందు ముందు ఇంకా నేను చెయ్యాలి అని చెప్పేసి ఆయన 25 సంవత్సరాల క్రితం చెప్పారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు కూడా జరుగుతుంది అంటారు? 100% జరుగుతుంది. ఓకే. ఆయన ఏదైనా చెప్పారు అంటే చేసి చూపిస్తారు, అందరిలా కాదు ఆయన. ఓకే. 2019 నుంచి 2024 వరకు అవును. వైసీపీ ప్రభుత్వం జరిగింది. ఆ టైంలో సో చంద్రబాబు నాయుడు గారి భార్య ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఏదో అసెంబ్లీలో. అవమానకరంగా మాట్లాడారు. అసెంబ్లీలో తీసుకొచ్చారు. దాని గురించి ఏం మాట్లాడతారు? ఆ రోజైతే నాకు చాలా బాధేసింది. ఆయన కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు, చూసా నేను. ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ వీడియో చూసినంతసేపు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, చంద్రబాబు నాయుడు గారి వారి భార్య కానీ పిల్లలు లోకేష్ అన్న కానీ వాళ్ళ కోడలు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ ఎవ్వరి గురించి మాట్లాడరు. ఇప్పుడు మాట్లాడాలంటే జగన్ భార్య గురించి ఎన్నో చెప్పచ్చు, రోజా గురించి చెప్పచ్చు. చెప్పకూడదా వాళ్ళ గురించి? సో వాళ్ళ గురించి మీకు తెలుసా? తెలుసు. అబ్బా, వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆమె ఏం చేసిందని ఒక అసెంబ్లీలో ఆయన భార్య గురించి చెప్పడం ఎంత తప్పది. ఇప్పుడు నువ్వు చెప్పావు, ఇప్పుడు ఏం జరిగింది? నీకు పుట్టగతులు లేకుండానే నీకు పోయింది, నాశనమై. ఎప్పుడు ఎవరినైనా సరే బాధ పెట్టినా కానీ ఎవరినైనా, ఇప్పుడు బాబాయినే తీసుకున్నారు, పాపం అది, పాపం పండుతుంది అంటారు. పోయాడు. ఇప్పుడు ఆయన భార్య గురించి కూడా టాపిక్ వచ్చింది అక్కడ. మరి నీ భార్య గురించి ఎవరన్నా మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకోవు కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారి వైఫ్ గురించి కూడా అవును, చాలా మాట్లాడారు, 3 పెళ్ళిళ్ళు అని చెప్పేసి. నువ్వు 3 పెళ్ళిళ్ళని పవన్ కళ్యాణ్ కన్నప్పుడు నువ్వు ఏమన్నా శ్రీరామచంద్రుడివా? కాదుగా. జగన్ గురించి చెప్పాలన్నా, అవినాష్ రెడ్డి గురించి చెప్పాలన్నా వాళ్ళు ఏం శ్రీరామచంద్రులు కాదు. ఓహో, ఏకపత్ని వ్రతుడు అని చెప్పేసి ప్రజలకి చూపించుకోవడానికే వాళ్ళు, అబ్బా ఈ శ్రీరామచంద్రుడు రా అని చెప్పేసి దేవుడి పేరు తీయకూడదు. ఆయన ఏమన్నా తక్కువ? ఓకే. మరి 2024లో వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి ఇవే కారణం అంటారా? చాలా. సో మెయిన్ కారణం ఏంటంటారు అసలు ప్రభుత్వం ఓడిపోవడానికి? నేను ఇంతకు ముందే చెప్పా, మళ్ళీ ఆ క్వశ్చన్ వేస్తారు మీరు నాకు. ఓకే. ఓకే. మళ్ళీ అడగడం ఎందుకు మీరు? సో జనాలకి ఏం చేయలేదు కాబట్టి వాళ్ళే ఓడించారు అంటారు? ఓడించారని, చేయలేదని వాళ్ళు ఓడించలేదు. ఓకే. వాళ్ళ బాబాయ్ని ఎంత దారుణంగా చంపారు. పిచ్చోళ్ళు కాదు కదా జనాలు. మీ తెలీదా? మీరేమన్నా ఉంది? మీరు భయపడుతున్నారు, మీరు చెప్పట్లేదు. నేను భయపడను. వాళ్ళ బాబాయిని చంపింది ఒక పాపము. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి భార్య పేరు తీసింది ఒకటి తప్పు. నువ్వు ప్రజలకి 100% చేయలే, 25% చేసావు. నువ్వెవరికి చేసావు? నీ వాళ్ళకి చేసుకున్నావు. నువ్వు పేద ప్రజలకు నువ్వు చేయలేదు. ఈ పాపాలన్నీ కలిసి ఆయనకు చుట్టుకున్నాయి. ఆడవాళ్ళని ఎప్పుడుగైనా సరే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, అసెంబ్లీలోనైనా ఎక్కడైనా సరే. వాళ్ళు తిరిగి ఒక్క మాట నీ భార్యను కానీ నీ కూతుర్లను కానీ అన్నారా? అనలేదు కదా. మరి వాళ్ళ భార్యను ఎందుకు అన్నావు నువ్వు? నిన్నంటే ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటాడు? ఓకే. వాళ్ళు తప్పులు చేయడం వల్లే ఓడిపోయిందంట. కానీ ఇంకోటి ఏం చెప్తున్నానంటే, ఏపీ ప్రజలు కూడా వాళ్ళు టైం కోసం చూశారు. టైం చూసి వైఎస్ పార్టీని దెబ్బ కొట్టాలని వాళ్ళు వీళ్ళు కాపు కాసుకొని ఎలా చంపుతారో జనాల్ని, అన్నా తమ్ముళ్ళు, ప్రజలు కాపు కాసి ఆ పార్టీని లేకుండా చేశారు. దెబ్బకి దెబ్బ కొట్టారు, పోయాడు, అంతే.
2019 నుంచి 2024 చంద్రబాబు నాయుడు గారిని ఎంత బాధ పెట్టారో అవును ఆయన కొడుకు లోకేష్ గారిని కూడా చాలా బాధ పెట్టారు. అవును ప్రతిసారి పప్పు పప్పు అనే ఒక పదాన్ని తీసుకొచ్చి రోజానే ఎక్కువ ఇంత పొట్టేసుకొని ఉన్నాడు, అవును ఇంత ఉన్నాడు, అసలు ఏంటి అని అన్నారు. బట్ దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు లోకేష్ అన్నని పప్పు పప్పు అని చాలా టార్చర్ మాటలు చాలా మాట్లాడింది ఆమె, తక్కువ ఏం మాట్లాడలేదు. ఇప్పుడు పొట్టేసుకొని వచ్చాడు, ఆయన బాడీతో మనకు అవసరమా? ఆయన మైండ్ సెట్ ఎలాంటిదో తెలుసా? ఎప్పుడు ప్రజలకి మంచి చేయాలి, ఎప్పుడు పేదవాళ్ళకి మంచి చేయాలి, పథకాల గురించి అవి ఆయన మైండ్ సెట్ చాలా ఇంటెలిజెంట్ అన్న, చాలా ఇంటెలిజెంట్. ఆ దాన్ని వదిలేసి ఈమె ప్రతిసారి ప్రతి చోట అదే పదం వాడుతుంది. మరి ఆమెనేమనాలి, రోజానేమనాలి? ఆయన పర్సనాలిటీ అవసరమా? నీ పర్సనాలిటీ చూసుకో ముందు, పనికి మాలిందన్న నీ పర్సనాలిటీ చూసుకొని తర్వాత మా లోకేష్ అన్న గురించి మాట్లాడు. ఓకే, నీ గురించి నీ చరిత్ర గురించి చెప్పమ్మా ముందు. ప్రతి ఒక్కరిని ఏడిపించావు నువ్వు, అంత పెద్ద ఆయన ఏడిపించావు, పెద్ద మనిషిని ఏడిపించావు. ఒకప్పుడు ఆమె కూడా చంద్రబాబు నాయుడు పార్టీలో చేసిపోయింది ఆమె, అది మైండ్లో పెట్టుకోవాలి. ఆయన పార్టీలో ఉన్నప్పుడే సంపాదించుకుంది అది. మా అన్ననంటే మేము ఊరుకుంటామా? ఊరుకోం కదా. ఓకే, మరి సో ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, లోకేష్ గారు కూడా మంత్రి పదవి ఇచ్చారు. సో రివెంజ్ స్టార్ట్ అయిందంటారా? ఎవరైతే అవమానించారో వాళ్ళకి మామూలుగా ఉండదు కదా రివెంజ్. ఇప్పుడు ముందుంది ముసళ్ళ పండగ. ఎవరికి? రోజాకి. మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ముందుంది ముసళ్ళ పండగ అని మీరు ఇది వినే ఉంటారు. ముందు ముందు ఏంటో చూపిస్తారు. రివెంజ్ కరెక్ట్ అంటారా? ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ చేయడం ముఖ్యమా, రివెంజ్ తీర్చుకోవడం ముఖ్యమా? ఎవరు రివెంజ్ తీర్చుకుంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు వాళ్ళని అన్నారని వీళ్ళు, వీళ్ళని అన్నారని వాళ్ళు ఎలా ఎక్కడ రివెంజ్ తీర్చుకుంటున్నారు? మీరు ఎవరిని గురించి చెప్తున్నారు? అంటే ఇప్పుడు రివెంజ్ ఇవ్వడం అనేది కన్ఫర్మా? ఇవ్వాలి, రివెంజ్ అనేది తీర్చుకోవాలా? ఖచ్చితంగా తీర్చుకోవాలి, 100%. ఎందుకంటే వాళ్ళు అందరినీ బాధ పెట్టారు. రివెంజ్ అనేది అట్లా కాదు. వాళ్ళు మాట్లాడిన మాటలు ఎవ్వరికి నచ్చదు. తిరిగి వాళ్ళు మాట్లాడితే లోకేష్ అన్న కానీ, వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ అమ్మ కానీ, వీళ్ళు తిరిగి ఒక్క మాట ఏ ఆడపిల్లకి ఇది అని వాళ్ళు మాట్లాడింది ఎక్కడ లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి కూడా చాలా మాట్లాడారు. చాలా మాట్లాడారు వాళ్ళు. అవసరమా ఇది? సో 3 పెళ్లిళ్ళు గురించి కూడా టాపిక్ వచ్చింది అక్కడ. పాపం ఆయన కూడా బాధపడ్డారు, పవన్ కళ్యాణ్ కూడా బాధపడ్డారు. రోజా కూడా చెప్పినట్టుంది ఈ మాట. మరి నీ జీవిత చరిత్ర ఒకసారి తిరిగేసుకోమ్మా. సో రివెంజ్ కరెక్ట్ అంటారు. ఆయన 3 పెళ్లిళ్ళు జనాలు తెలుసుకున్నట్టు చేసుకున్నారు. నీకు పెళ్లి ఒక్కటే, తర్వాత ఎన్ని పెళ్లిళ్ళు అయినాయో ఎన్ని అయినాయో అవి చూసుకో ముందు. నేను నీచంగా మాట్లాడతా రోజా గురించి మాట్లాడాలంటే. నాకు నోరుంది, నేను మాట్లాడతా. మా లోకేష్ అన్న వాళ్ళ గురించి మాట్లాడితే నీచంగా నేను దాని గురించి నేను మాట్లాడతా. ఓకే, ఒక్క లోకేష్ గారినే బాధ పెట్టారా? ఒక్క లోకేష్ గారినే బాధ పెట్టలేదు వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని బాధ పెట్టారు. మళ్ళీ ఇంకోటి మీకు ఇంకో విషయం చెప్పాలి నేను. అచ్చెన్నాయుడు గారిని, ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు, ఆయన హెల్త్ ఇష్యూస్ ఉన్నవి. ఆ టైంలో ఆయనను అరెస్ట్ చేశారు. మొన్నటికి మొన్న, అంటే ఇప్పుడు టీడీపీ రాకముందు చంద్రబాబు నాయుడు గారిని ఈ వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేయడం కోసము ఆన్ ది వేలో ఆయన ప్లాన్ ఎట్లా అంటే, సగము నాకు అక్కడ అర్థమైంది సిచ్యువేషను. అది చూసినప్పుడంతా నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, తిప్పి 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 ఆయనకి లాస్ట్ చంపేయాలనే చూశారు ఆయనని అరెస్ట్ చేయడం. అంత అవసరమా? ఆ ఏజ్లో ఆయనకి బాగలేని మనిషిని తిప్పేసి ఆయనను అరెస్ట్ చేసి జైలుకి పంపించి రాత్రంతా తిప్పారు ఆయనని, తెల్లవారుజాము దాకా తిప్పారు. ఎందుకు చేశారు అది? చెప్పనా దానికి కూడా కారణము? ఆయనని ఎలాగైనా తిప్పి తిప్పి ఆయన చనిపోవాలని చెప్పేసి ఈ విధంగా టార్చర్ చూపించారు వైసీపీ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఆయన చనిపోతే మళ్ళీ గెలవాల్సింది వీళ్ళే కదా. అక్కడే పాయింట్ పట్టుకోండి మీరు. వాళ్ళ పెద్ద నాన్నని చంపింది ఎవరు? మరి ఇతన్ని కూడా ఆ టైంలో ఆయనకి ఏమైనా జరుగుంటే, ఒకవేళ అచ్చెన్నాయుడు గారిని కూడా అలాగే చేశారు. కోడెల శివప్రసాద్ ఆయన మీద అయితే మరీ దారుణం, దొంగతనం అంటగట్టారు. ఇంకా మీరేం చేశారు? వైసీపీకి వచ్చి ఒక సీఎం అయ్యి నువ్వేం చేశావు?
అంటే నువ్వు ఇట్లా వీళ్ళని టార్చర్ పెట్టేసి అందరినీ చంపుకుంటూ పోతావా? అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మళ్ళీ వీళ్ళని కూడా ఇలాగే చేస్తే మరి ఎంత దారుణం అది. ఆ టైంలో ఆయనకి ఏమన్నా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యులు? మరి ఇంకోటి, మన జగన్ గారు పాపము చాలా ఆర్టిస్ట్. సీఎం జగన్ గారు చాలా ఆర్టిస్ట్. ఎందుకు? ఏ పాయింట్ ఆఫ్ లో? కోడి కత్తి అనేది డబ్బులు ఇచ్చి మరి అదొక పేరు, అది పొడిపించుకొని అదొక ఎవరొచ్చి అంత పబ్లిక్లో వచ్చేసి అంత సెక్యూరిటీ ఉంటుంది, బాడీ గార్డ్స్ ఉంటారు, గన్ మ్యాన్లు ఉంటారు, అలా వచ్చేసి ఆయనని ఎలా పొడుచుంటారు? అది దాని గురించి కూడా మీరు ఆలోచించండి. ఇంకోటి రాయి తీసుకోనంట. అప్పుడంటే అదంతా అంటే ప్రభుత్వం రావాలని ఇప్పుడు ప్రభుత్వం చేజారిపోతుందని చేశారా? అంతే. మరి ఈయన కంటే వీళ్ళు రియల్ టీడీపీ పార్టీ వాళ్ళు రియల్ ఏం చేసినా కానీ వాళ్ళు ప్రపంచానికి మేము ఇది చేసి చూపిస్తామని కాన్ఫిడెంట్ వాళ్ళు చూపిస్తారు. వీళ్ళు రియల్ కాదు, వైసీపీ వాళ్ళు రియల్ కాదు, ఓన్లీ డ్రామా, నటన. నువ్వు మరి పాదయాత్ర చేసినప్పుడు చిన్న పిల్లల్ని కానీ ముసలోళ్ళని కానీ అందరినీ ముద్దులు పెట్టుకుంటూ వెళ్ళావు. మరి సీఎం అయిన తర్వాత కూడా నువ్వు అందరినీ ముద్దులు పెట్టుకోవచ్చు కదా. మరి నువ్వు ఎందుకు రాలా జనాల్లోకి? నీకు సమస్యలు ఉంటే నువ్వు ఆ ఊరికి ఎందుకు రాలేదు? మరి పాదయాత్రకైతే నువ్వు వెళ్తావు, నువ్వు బురదలో నడుస్తావు, నీళ్ళల్లో దూకుతావు. సీఎం అయిన తర్వాత కూడా అదే చేసి చూపించాలి. మరి ఇక్కడికి మీరు కరెక్ట్గా పాయింట్ నేను చెప్పిన దాంట్లో మీరు గమనించండి, ఉన్నాయా లేవా అనేది. ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఆయన, ఆర్టిస్ట్ అయ్యి సీఎం అయ్యారు. అది కూడా ఆయన సీఎం అయ్యేవాడు కాదు. పాయింట్ నెంబర్ 1, రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానంతో జనాలు ఒక్క ఛాన్స్, సినిమాలో అడుగుతారు కదా ఒక ఛాన్స్ ఇస్తే చేసి చూపిస్తానని, యాక్టింగ్, ఈ యాక్టింగ్ ఇదే చేశాడు జగన్. సో ఒక అవకాశం ఇచ్చారంట. అంతే, అవకాశం ఇచ్చారు. ఎందుకు ఆయన మేము అవకాశం ఇచ్చామని కొంతమంది ఏడ్చుకున్నారు నా ముందు ఫోన్లు చేసి. సావండి, ఇచ్చారు కదా 4 సంవత్సరాలు వెయిట్ చేయండి, నరకం చూడండి, లేకుంటే విషం తిని సావండి అన్నా నేను. ఏం చేయాలమ్మా, ఏం చేయాలి తల్లి అంటే, అలాంటి ఎలా గెలిపించారు మీరు? ఆయనకేం తెలుసు రాజకీయం గురించి? చంద్రబాబు నాయుడు ఆయనకి అంత మంచి చేసిన ఆయననే మీరు ఓడించారు. ఈసారి మాత్రం ఆయనకే ఓట్లు అన్నా నేను. తప్పైపోయిందని క్షమించమని అడిగారు నన్ను. దేవుడు నా మొక్కు కూడా తీర్చారు కదా. మరి అది కూడా వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళ ఫ్యామిలీతో బాగా ఆడుకున్నాడు. అదొకటి మాత్రం దేవుడు అక్కడే కొట్టాడు. ఆ టైంలో నేను ఆయన కన్నీళ్ళు పెట్టుకోవడం కానీ, ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ఆ వీడియో చూసినప్పుడంతా నాకు ఆటోమేటిక్గా నా కన్నీళ్ళు వచ్చేవి. ఇంత పెద్ద మనిషిని ఏడిపించారా వీళ్ళని. ఆ రోజా దానికి సిగ్గు లేదు. ఆమెకు ఉంది కూతురు, ఆమె కూతురికి రేపు ఏదైనా జరగవచ్చు. వెనకాల ఆమె గురించి ఎంత బ్యాడ్గా చెప్పుకుంటున్నారో ఆ రోజాకి కొంచెం వినమని చెప్పండి జనాల్లోకి వెళ్ళి. అసెంబ్లీలో కూడా ఎంత రెచ్చిపోయింది. జగన్ సీఎం అయిన తర్వాత ఎంత రెచ్చిపోయింది. అతని సొమ్ము నువ్వు వెనకేసుకొని ఈరోజు తిన్నావు. నువ్వు ఆయన గురించి మాట్లాడి నువ్వు ఆయనను గెలిపించావు అనుకుంటున్నావేమో. దేవుడు అనేవాడు కొట్టాడమ్మా అక్కడ. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. చీరే గాజులు, చీర సారా పంపిస్తానని చెప్పేసి మొన్న లోకేష్ గారికి చెప్పింది. ఆ చీరే సారే గాజులు మొత్తము నగలతో సహా జగనన్నకి కట్టించు. జగనన్నకి ఏపీ అనిల్ ఉన్నాడు కదా, ఆయనకు పంపించు చీరే సారే. వాళ్ళ డబ్బులతోనే నువ్వు బాగుపడ్డావు కదా, మరి వాళ్ళకి పంపించు. ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ చీరే సారాలు పంపించమ్మా రోజమ్మ. వీళ్ళకి కాదు నువ్వు పెట్టాల్సింది. కానీ ఇప్పుడైతే కుటుంబ ప్రభుత్వం వచ్చింది, అవును, వాళ్ళు చాలా కారణాలు చెప్తున్నారు గెలవడానికి. ఒక పక్క మిషన్స్ ప్రాబ్లం అంటున్నారు, జనాలను సంథింగ్ ఓట్లు వేశారు, దొంగ ఓట్లు అవి సంథింగ్. బట్ వచ్చే ఎలక్షన్ లో మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఈసారి మాత్రం మాదే వచ్చేది ప్రభుత్వాన్ని గట్టిగా చెప్తున్నారు. వస్తుందా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం? ఇంకా మీరు ఎక్కడ ఉన్నారు, అస్సలు రారు వాళ్ళు. చూశారు కదా జగనన్న వదిలిన బాణం శర్మిల గారి గురించి
ఈ శర్మిల గారు ఇంకేం చెప్పబోతున్నారు అనేది రెండో ఎపిసోడ్లో మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నేను మీ భద్రాకరెట్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు గలం న్యూస్.